జ్యూస్ పాయింట్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా చక్కగా హైజీనిక్‌గా జ్యూస్‌లనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అది అందరికీ తెలిసిందే. నేను ఇవాళ ఇంట్లో ట్రై చేశాను. లాస్ట్ టైమ్ జ్యూస్ పాయింట్‌కి వెళ్ళినప్పుడు ఒక జ్యూస్ ఆర్డర్ చేసుకొని తాగాను. చాలా బాగా నచ్చింది. అది ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్‌గా సక్సెస్ అయింది. అదేంటి అని చూస్తున్నారా? చూసేయండి, ఆలస్యం ఎందుకు. సపోటా జ్యూస్ అండి. నాకు మా వారికి చాలా అంటే చాలా ఇష్టం. సపోటా తినటం కన్నా తాగటానికైతే ఎక్కువ ఇష్టపడతాము మేము. అది ఒలుచుకొని తిని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే జ్యూస్ అనుకోండి చాలా చక్కగా తాగేయచ్చు ఎంజాయ్ చేస్తూ. సరే ఇంట్లో చేద్దాం కదా అని చెప్పి ఇంట్లోనే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా చూడండి. మనకి సపోటా జ్యూస్కి వచ్చేసరికి సపోటాలు మెత్తగా చక్కగా పండాలి. మెత్తగా పచ్చి తీసుకోకూడదు. మెత్తగా పండితే ఏంటంటే జ్యూస్ బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుంటే మనకి ముక్కలు ముక్కల్లాగా పచ్చి దాంట్లో చూడండి పాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇలా పండిని తీసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చాలా సింపుల్. సపోటాలు, అలాగే ఇంట్లోనే ఇలా మెత్తగా పండిని మాత్రం తీసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను. చూసారు కదా, నా దగ్గర అన్నీ పండినవి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా కనిపిస్తున్నాయి. ఇంట్లోనే కాచి చల్లారబెట్టుకున్న పాలు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. ఎక్కువ వేయద్దు షుగరు, ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. ఆల్రెడీ సపోటా కూడా స్వీట్గానే ఉంటుంది. చూసారు కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. చాలా డబ్బులు పెట్టి బయటకు వెళ్ళి జ్యూస్ తాగాలంటే 100 రూపీస్ అవుతుంది. అదే 100 రూపీస్తో ఫ్యామిలీ అందరం ఎంజాయ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ సపోటా తొక్కలు తీయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ ఎలా తీయాలా అని చెప్పి చూశాను. ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సపోటా ఓపెన్ చేసి చూసుకొని అప్పుడు తీసుకోవాలి. పురుగులు ఉంటున్నాయండి. సపోటా అనే కాదు, ఏ ఫ్రూట్ చూసినా అందులో ఎక్కువగా మ్యాంగో అవనివ్వండి, జాంకాయ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. తినాలని కొనుక్కుంటుంటే అసలు దాని నిండా పురుగులు ఉంటున్నాయి. అందుకే ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి. చూసారు కదా, ఇక్కడ చక్కగా నేను స్పూన్తో అయితే తీసేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉన్నదైతే స్పూన్తో తీసేసాను ఇలాగా. అసలు మేము సండే ద్వారపూడి వెళ్దామని చెప్పి రెడీ అయ్యామండి. మేమున్న ఏరియాలో వచ్చేసరికి వర్షం పడలేదు. సరే అని చెప్పి బయలుదేరాము. అమలాపురం ఇలా క్రాస్ అయ్యామో లేదో ఫుల్గా వర్షం వచ్చింది. అప్పటికి చాలాసేపు వెయిట్ చేసాము తగ్గుతుందేమో అని. తగ్గలేదు. బైక్ మీద కదా, పిల్లలతో ఎందుకులే ఇబ్బంది పడతామని రిటర్న్ వచ్చేస్తుంటే ఈ సపోటా పళ్ళు అయితే కనిపించినాయి. ఈ సీజన్కి ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైము ఇంటి దగ్గరకు వచ్చినాయి అని తీసుకుంటే డజన్ వచ్చి 100 తీసుకున్నారు. చాలా ఎక్కువ అనిపించింది. అప్పటి నుంచి నేను అసలు ఎవరన్నా వచ్చినా కూడా తీసుకోవట్లా. సరే ఇక్కడ అడుగుదాం కదా అని అడిగితే బండి మీద కేజీన్నర వచ్చి 100 అన్నారు. చాలా బాగున్నాయి. చాలా కాయలు వచ్చినాయి. దగ్గర దగ్గరగా 39 కాయలు వచ్చినాయి. ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వలేదండి. చాలా బాగా వచ్చినాయి. అందుకే ఇంటికి తీసుకొచ్చి జ్యూస్ అయితే చేస్తున్నాను. సీజన్ బట్టి ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. హెల్త్కి మంచిది. ఏ సీజన్లో ఆ ఫ్రూటు. అలాగే ఇప్పుడు సపోటా కూడా చూసారుగా, కొంచెం పండిని ఇలా ఆఫ్ చేసి గుజ్జు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వీడియో తీయటం మర్చిపోయాను. నిజంగా ఆన్ చేశాను అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి గుజ్జు తీసి పెట్టుకున్న సపోటా దాంట్లో పాలు కొంచెం ఎక్కువ పోయలేదులేండి, ఎక్కువ అవుతాయి అనుకున్నాను. చిన్న గ్లాస్ పోసుకోండి. అలాగే పంచదార వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. వద్దు, టేస్ట్ బాగోదు. మనకి సపోటా జ్యూస్ వాటర్ కంటెంట్ల కన్నా ఇలా తిక్కుగా ఉంటేనే చాలా బాగుంటుంది. వాటర్లా ఉంటే సపోటా జ్యూస్ బాగోదు. ఇలా తిక్కుగానే బాగుంటుంది. నేను కూలింగ్ అవ్వాలని చెప్పి ఒక గిన్నెలో అయితే వేసుకొని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. కూల్గా తాగితేనే బాగుంటుంది కదా. చక్కగా ఇలా లిడ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు జ్యూసు చేయకముందు ఇంగ్రీడియంట్స్ చూసారు. జ్యూస్ అయిన తర్వాత కూడా చూడండి. మరి హనీ, కొంచెం బూస్టు, కొన్ని కాజు, అలాగే ఒక 2-3 సపోటాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను.
మనకిప్పుడు జ్యూస్ గ్లాసులు తీసుకుందాం. ఇందులో హనీ వచ్చేసి జస్ట్ గ్లాస్కి లేయర్ లాగా వేసాను. ఇక్కడ ఎక్కువే వేసాను, ఎందుకంటే మా సాయి స్వీట్ ఎక్కువ కావాలన్నాడు. అందుకే ఇందాక చెప్పాను షుగర్ ఎక్కువ వేయొద్దని, తక్కువే వేసుకోండి. సపోటాలో షుగరు, హనీ మనకి స్వీట్ అనేది సరిపోతుంది. ఈ సపోటా మిల్క్ లాగా కాయలు పాలది ఉంటుంది కాబట్టి మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా గ్లాసులో ఫస్ట్ హనీ వేసుకొని నెక్స్ట్ సపోటా జ్యూస్ వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన ఇంట్లో కష్టపడి ఇంత చేశాక పైన డెకరేషన్ లేకపోతే ఎలాగా, గార్నిష్ చేయాలి కదా, పిల్లలు ఇంట్రెస్ట్గా బయట తాగిన ఫీలింగ్ రావాలి కదా వాళ్ళకి. అందుకని కాజు ఉంటే కాజు అలాగే సపోటా కట్ చేసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న పీసెస్ లాగా, అవి ఇప్పుడు ఫైనల్గా మనకి ఇంట్లో హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఉంటుంది కదా, ఏది ఉంటే అది పైన కొంచెం వేసుకోండి. అంతే, ఎమ్మి సపోటా జ్యూస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూసారు కదా, గ్లాస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా కూలింగ్ కావాలనుకుంటే ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే ఇలా చక్కగా ఎంజాయ్ చేసేయండి. చూసారుగా కింద లేయర్ వచ్చి హనీ కనిపిస్తూ పైన డ్రై ఫ్రూట్స్, అలాగే ఆ చిన్న చిన్న సపోటా ముక్కలు పంటికి తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. నేను నెక్స్ట్ ఈ 3 గ్లాస్ కూడా ఫిల్ చేసేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలా మేము 4 మెంబర్స్ కదా, మా దివి నా దగ్గర తాగుతుంది, మా పక్కన రాజీ ఉంది కదా, రాజీకోటి, నాకోటి, మా హస్బెండ్కి, మా సాయికి. చూసారు కదా, ఎమ్మి సపోటా జ్యూస్. మీకు ట్రై చేయాలనుందా? ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలే ఈ సమ్మర్లో ఇలా జ్యూసులు కానీ మజ్జిగలు, ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్.